హాయ్ అండి, అందరూ ఎలా ఉన్నారు? ఐ హోప్ మీరు అందరూ చాలా బాగున్నారు అనుకుంటున్నాను. మేమైతే చాలా బాగున్నామండి. నేనైతే న్యాచురల్ షాంపూ మేము ఏమి యూస్ చేస్తున్నామో పాపకి 3 ఇయర్స్ నుంచి నేను యూస్ చేస్తున్నానండి. అది చూపించాలని మీకు నేను చూపించబోతున్నానండి. మా పాప హెయిర్ ఎలా గ్రోత్ అయింది అన్నది చూపిస్తాను. నేనైతే కుంకుడుకాయలతో పోస్తానండి ఎక్కువ. కుంకుడుకాయలు ఓన్లీ కుంకుడుకాయలు అయితే చిక్కులు పడుతుంది జుట్టు, అది హీట్ కూడా అని చెప్పారండి వేరే వాళ్ళు. ఇంకా వేరే వాళ్ళు చెప్పిన దాన్ని బట్టి నేను కూడా ఫాలో అవుదామని నేను కూడా ఇవన్నీ తయారు చేసుకుంటున్నానండి. చూపించబోతున్నాను మీకు అది ఆ షాంపూ ఎలా తయారు చేయాలి ఏంటి అన్నది. మా పాప హెయిర్ చూస్తారని ఒకసారి ఫస్ట్ హెయిర్ చూపిస్తున్నాను. వెల్కమ్ టు మై ఛానల్ అండి. నా ఛానల్ ఫస్ట్ టైం చూస్తుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ. చూపిస్తున్నానండి. నేనైతే అన్నీ రెడీ చేసి డాబా పైన ఆరేసుకున్నానండి. అన్నీ ఎండబెట్టాలండి ఓపికగా. ముందు అన్నీ ఎండబెట్టుకుంటే మన పౌడర్ రెడీ అవుతుంది. 5 కేజీల కుంకుడుకాయలు, 5 కేజీల శీకాకాయ వేసానండి. శీకాకాయ 200 లెక్కన నాకు దొరికిందండి. 1000 రూపీస్కి తెచ్చుకున్నాను నేను. మళ్ళీ కుంకుడుకాయ 7 కేజీలు 8 కేజీ ఉంటుంది. మా అమ్మ వాళ్ళ దగ్గర వస్తే అవి తీసుకుని మా అమ్మగారు పంపించారు. నేను అవన్నీ మార్నింగే ఎండలో పెట్టేశానండి. మార్నింగ్ పిల్లలు లేగలేదు, హాలిడేస్ కదా. ఇంక ఈవినింగ్ వీడియో తీద్దరు కానీ రండి అంటే పైకి వచ్చి తీస్తూ ఉన్నారండి. ఈవినింగ్ చూపిస్తున్నాను మీకు. నేను అన్నీ సపరేట్గా ఎండబెట్టానండి. ఇవి కుంకుడుకాయ 7 కేజీలు ఉంటుందండి. 7 కేజీలు 8 కేజీలు ఉంటుంది నేను తీసుకున్నప్పుడు. మరి గింజలు తీసేసాక అవన్నీ ఒక 7 కేజీలు రావచ్చు. గింజ తీయాలండి, ఖచ్చితంగా గింజ తీస్తేనే బాగుంటుంది. అది అట్లా బాగా మన చేతితో నలిపితే పొడి అయిపోతే పౌడర్ కూడా బాగా వస్తుంది. పొడి నేను 5 ఇవన్నీ కుంకుడుకాయలు బాగా ఒక క్లాత్ మీద ఆరబెట్టేశానండి. బాగా ఎండిపోయినాయి. మళ్ళీ శీకాకాయ కూడా సపరేట్గా నేను ఆరబెట్టానండి. చూడండి, ఇవి 5 కేజీలు అండి, కరెక్ట్గా 5 కేజీలు. ఇవి బాగా ఎండిపోయినాయండి. చూడండి, ఇట్లా తీస్తే ఇరిగిపోతుంది. అవి అట్లా బాగా ఎండితేనే మనకు పౌడర్ బాగా మెత్తగా వస్తుంది. మనకి అప్పుడు పౌడర్ కూడా ఎక్కువ కూడా వస్తుంది. బాగా ఎండబెడితే కొంచెం కష్టం అనుకోకుండా బాగా ఎండబెడితే ఒక 5 డేస్ ఎండబెట్టానండి నేను కంటిన్యూగా. ఎండలో ఎండబెట్టాను. కుంకుడుకాయలు కొట్టడానికి మా చెల్లి పాప చాలా హెల్ప్ చేసింది. థ్యాంక్ యూ డోస్లీ పాప, థ్యాంక్ యూ సో మచ్. అది చూడండి, పక్కన యాక్షన్లు చేస్తుంది. చూడండి, నేను 5 కేజీల శీకాయకాయకి 7 కేజీల కుంకుడుకాయలకి ఏమేమి వేసాను చూపిస్తాను. చూడండి, ఒక 1/2 కేజీ రైస్ వేసానండి. రేషన్ బియ్యం వేసాను, కడిగి వాష్ చేసేసి ఒకసారి అవి ఎండలో పెట్టుకున్నాను. మెంతులు కూడా కేజీ మెంతులండి, కరెక్ట్గా కేజీ మెంతులు వేసేసాను. ఇవే అండి ఉసిరికాయలండి, ఆమ్లా అంటారు కదా, అవి ఎండబెట్టేసేసి అవి వేయాలండి. అది హెయిర్ కూడా చాలా మంచిది కదా, సి విటమిన్ కదా అది. అవి ఒక 100 రూపీస్కి తెచ్చుకున్నానండి. అవి ఎండాక అన్నయ్యని. ఇదేమో వట్టివేరండి. వట్టివేరు స్మెల్ కోసం అండి, చాలా బాగుంటుంది ఆ వాసన, సువాసన చాలా బాగుంటుంది. వట్టివేరండి దొరుకుతుంది. మరి ఈ ఏరియాలో దొరుకుతుందో లేదో నాకు తెలియదు. ఇక్కడైతే దొరుకుతుంది. 100 రూపీస్ అండి అది కూడా బాగా చిన్నగా కట్ చేసి అది వేసేసానండి. అన్నీ మిక్స్ చేద్దామని మీకు చూపిద్దారని చూపిస్తున్నాను. మందార పూలు అండి. మందార పూలు అయితే ఒక 3 మంత్స్ నుంచి నేను కలెక్ట్ చేస్తున్నాను. నాకైతే మందార పూలు చాలా దొరికినాయి, ఎక్కువే దొరికాయి. మా అమ్మగారు కూడా కొంచెం పంపించారు. అవి నాకు ఒక బేషనీడు అయితే దొరికినాయండి. ఇంకా ఎక్కువే ఉన్నాయి, కింద కూడా ఒక కవర్లో ఉన్నాయండి. అవి బాగా ఎక్కువ దొరికినాయి, అవి వేసేసానండి. అవి మిక్స్ చేసేసాక మళ్ళీ ఆకులండి. చూడండి, ఇవి నాటు రోజాలండి. నాటు రోజా రేఖలో నాటు రోజాలు తెచ్చుకున్నానండి. ఒక 100 రూపాయలకి తెచ్చాను. అవి ఎండి కొన్ని అయినాయి. ఇవేమో జమాయిల ఆకులండి. ఇవి జలుబు చేయకుండా స్మెల్ కూడా బాగుంటుంది. మళ్ళీ ఇది మునగాకు అండి. మునగాకు కొంచెం, కరివేపాకు కొంచెం, అన్నీ వేసానండి. ఆకులు మంచి తులసి ఆకులు ఒక గుప్పుడు ఉంటే వేసుకోవచ్చు. ఇవన్నీ బాగుంటుంది కదా, స్మెల్ బాగుంటుంది, జలుబు చేయకుండా బాగుంటుందిలే అని అందరూ చెప్తే ఇంకా అన్నీ నేను కలెక్ట్ చేసుకున్నానండి. కొన్ని వేశాను. జమాయిల ఆకులు, కరివేపాకు, మునగాకు, మందారమాకు, నాటు గులాబీలు, మందార పూలు వేశానండి. మళ్ళీ కుంకుడుకాయలు, శీకాకాయ, మెంతులు, బియ్యము, ఉసిరికాయలు, వట్టివేరు ఇవన్నీ వేశానండి. ఒకసారి మీరు అన్నీ రాసుకోవాలనుకుంటే రాసుకుని పెట్టుకోండి. ఒకవేళ ట్రై చేయాలంటే చేసుకోండి. నాకైతే నచ్చింది షాంపూ. మా పాప హెయిర్ గ్రోత్ బాగా అయింది కాబట్టి కొంచెం ఓపికగా చేసుకుంటే మంచిదే కదా అని నేనైతే షాంపూ యూజ్ చేయకుండా ఇదే 3 ఇయర్స్ నుంచి ఇది వాడుతున్నానండి కంటిన్యూగా. 1 ఇయర్కి సరిపోతుందండి. 1 ఇయర్గా ఇంకా ఎక్కువే వస్తుంది.
ఇక్కడ మా పక్కన వ్యూ చూపిస్తున్నాను చూడండి. ఇది క్వార్టర్స్లో అండి, రైల్వే క్వార్టర్స్లో ఉంటున్నాము మేము. తిరుపతి వెస్ట్ కాలనీ అండి. తిరుపతికి రేణిగుంటకి మధ్యలో ఉంటుందండి సిఆర్ఎస్ అని క్యారేజ్ రిపేర్ షాప్. ఇంకా నేను అన్నీ ఒక మూటకి వేసేసి మిక్స్ చేసి ఇంకా బయలుదేరేసానండి. అవి మిషన్కి వెళ్ళి ఆడిచ్చేసేయాలి కదా, అన్నీ బాగా మిక్స్ చేసేసి తిరుపతికి వెళ్ళాలండి. మిషను మేము ఉండే ఏరియాలో అయితే లేదు. తిరుపతికి వెళ్ళాలంటే ఒక 4 కిలోమీటర్స్ ఉండొచ్చు, ఇంకెక్కువే ఉండొచ్చు. బయలుదేరామండి ఈవినింగ్. ఇవి బాగా అన్నీ మిక్స్ చేస్తే మనకు అన్ని పొడి కలిసి బాగా వస్తుందండి. అంత ఒక పెద్ద మూటకి అయింది. అది ఎంత వెయిట్ ఉన్నదని అది అక్కడికి వెళ్ళాక చూస్తారులే అనుకున్నాం, కానీ నేను అది తీయడం క్లిప్పింగ్ మిస్ అయిందిలేండి. కానీ 13.5 కేజీలు ఉన్నాయండి ఇవి. ఈవినింగ్ అయితే బయలుదేరాను. ఒక మూటకి వేసుకొని రెడీ అయిపోయాము. బకెట్ తీసుకుంటే దానిలో డైరెక్ట్ పౌడర్ అక్కడ పెట్టేస్తారు కదా అని ఇంకా బయలుదేరేసామండి. ఈవినింగే రమ్మన్నాడు అతను, మిషన్ అతను. ఫోన్ చేసాము, ఈవినింగే రండి అని అన్నారు. ఇంకా బయలుదేరేసామండి. మా చెల్లి పాప తీస్తుంది వీడియో. బయలుదేరేసాం. పాప చాలా హెల్ప్ చేసిందండి. థ్యాంక్ యూ డోస్లీ అమ్మ. ఇంకా తిరుపతికి బయలుదేరేసామండి. వచ్చేసాం మిషన్ దగ్గరికి. ఇంకా నేను దారిలో ఏం తీయలేదండి. గణేష్ పిండి మెరేషన్కి వచ్చేసాను. ఈ వెయిట్ వేసేది కూడా నేను మర్చిపోయానండి తీయడం. అతనితో బేరం ఆడుకుంటూ ఉన్నాను. 80 రూపీస్ చెప్పాడు కేజీ. మాది 13.5 కేజీలు ఉన్నాయి. చాలా ఎక్కువగా ఉంది కదన్నా, కొంచెం తగ్గించుకోండి అంటే 70కి వేస్తున్నాడు. 70 రూపీస్కి 945 అయిందండి అంతా కలిపి. ఇది బాగుంది స్మెల్, ఏమేమి వేసామమ్మా అని అడుగుతూ ఉన్నాడు అతను. ఇంకా ఆకులు అవన్నీ చెప్తా ఉన్నాను. మొన్న కూడా ఎవరో కువైట్ రోళ్ళు అంట, వేపాకు, అచ్చంగా వేపాకు, వేరుగా అన్నీ మందారం ఆకులు పొడులు అన్నీ తీసుకుని వెళ్ళారమ్మా, అది కువైట్లో, మరి వాళ్ళు ఏం చేస్తారో అని చెప్తా ఉన్నాడు. అన్నీ బాగుంది స్మెల్, అన్నీ వేసావు కదా, జమాయిలాకులు అన్నీ వేసావు, స్మెల్ బాగుంది అని చెప్తా ఉన్నాడు. అదే అన్నం కొంచెం బాగా మెత్తగా పట్టండి అని చెప్తున్నాను నేనైతే. అది వేసే మిషన్ ఎలా ఉంటుందో కొంతమంది చూస్తారనుకుంటారు కదా, అది కూడా కొంచెం క్లిప్పింగ్ తీద్దారని తీసానండి. బాగానే మెత్తగానే పట్టారు అతను. ఆయన చెప్తా ఉన్నాడు అదే కువైట్ వాళ్ళు ఇలా పౌడర్ పట్టించుకుంటారు అని. నేనైతే 4 మెంబర్స్ అండి, చాలా ముందు 3 పట్టించుకున్నారు కుంకుడుకాయలు, చీకాకాయ. అసలు ఎవరు వాడతలేదేమో, నేను ఒకదాన్నే పట్టించుకుని వెళ్తున్నానేమో అని నేను అనుకుంటా వచ్చాను. కానీ చాలామంది అమ్మ ఇప్పుడు ఇదే యూజ్ చేస్తున్నారు, షాంపూలు ఎవరు యూజ్ చేయట్లేదు. అందరూ ఇప్పుడు మళ్ళీ కుంకుడుకాయలు, చీకాకాయలు పొడి పట్టించుకుంటా ఉన్నారు అని ఆయన చెప్తా ఉన్నాడు మిషన్ అన్న. ఇంకా అది వింటా ఉన్నాను. అది క్లిప్పింగ్ చూడండి, రెడీ అయిపోయింది. పొడి కిందకి వచ్చేస్తుంది కదా, ఆ పొడి బకెట్లో వేస్తున్నాడు. బకెట్లో కూడా వచ్చేసేస్తుంది. బాగా మెత్తగా పట్టేసాడండి. కానీ కొంచెం డబ్బులు పెట్టాలండి, ఒకేసారి పట్టిస్తున్నాం కదా. కరెక్ట్గా నాకైతే 4000 అయింది, కరెక్ట్గా 4000 అయిందండి. ఈ ఇంగ్రీడియంట్స్ అంతా కలిపి. ఇంకా మందార పువ్వులు, ఆకులు అవన్నీ ఫ్రీయే కాబట్టి ఇంకా మిగతా ఇవన్నీ కొనుక్కోవాలి కాబట్టి నాకు 4000 అయిందండి. కానీ 2 బకెట్ల పౌడర్ అండి వచ్చింది, 13.5 కేజీల పౌడర్ వచ్చింది. చాలా బాగుంటుంది, హెయిర్ గ్రోత్ కదా. షాంపూలు కూడా ఇంకా ఎక్కువ రేట్లే ఉన్నాయి కదా, దాని బదులు ఇదే బెటర్ అనిపించి నాకు. నేను 3 ఇయర్స్ నుంచి అండి, 3 ఇయర్స్ బ్యాక్ నాకు ఒక అక్క చెప్పారు ఇలా పట్టించుకోండి అని. అంతకుముందు ఓన్లీ కుంకుడుకాయలు వాడుతూ ఉన్నాము, కుంకుడుకాయలు అప్పటికప్పుడు దంచి అలా యూజ్ చేసుకునేవాళ్ళం. కానీ ఈ పౌడర్ గురించి అక్క చెప్పింది, ఇంకా అప్పటి నుంచి మేము స్టార్ట్ చేశానండి. అప్పటి నుంచి అయితే పాప హెయిర్ లాంగ్ అయిందండి, చాలా లాంగ్ అయింది. నాకు ఓన్ ఎక్స్పీరియన్స్తో మీకు షేర్ చేయాలి, నేనేమేమి వేస్తున్నానో మీకు షేర్ చేయాలని చేస్తున్నానండి. ఇంకా మా పాపకి నేను అంతా భద్రం చేసుకుని అది ఎండలో పెట్టాలండి, కాసేపు ఎండలో పెట్టేసేసి బకెట్లకు పోసేసాను. ఇదంతా మళ్ళీ జాగ్రత్తగా పెట్టేసేదానికి కొంచెం మాత్రం పౌడర్ పక్క తీసుకున్న చిన్న డబ్బాలోకి. అది మీకు చూపిస్తున్నాను చూడండి. ఇక్కడ నేను పాపకి రెడీ చేస్తున్నాను. గంజి ఉంటే గంజిలో నానబెట్టుకోవచ్చు అండి, లేదు అంటే వాటర్ అయినా పెట్టుకోవచ్చు. చూడండి వాషరింగ్ అయిపోయింది, హెడ్ బాత్ అయిపోయింది పాపది. హెడ్ బాత్ అయిపోయాక మీకు హెయిర్ చూపించబోతున్నాను. ఈవినింగ్ అయిపోయిందండి హెడ్ బాత్ అయ్యేటప్పటికి. మరి మీకు బాగా కనపడుతుందో లేదో కెమెరాలో, కానీ అందరూ బాగా ట్రై చేస్తారని అనుకుంటున్నాను. Q1 and all, bye bye.